మళ్ళీ ఢిల్లీకి పోయినరా, మొన్ననే పోయొచ్చిండ్రు కదా అంటారు కొందరు. కానీ ఏదైనా ముఖ్యమైన పనుండి గవర్నమెంట్ ఆఫీస్కు ఒక్కనాడు ఓంగనే అవుతుందా? అదనుకు పెద్ద ఆఫీసర్లు ఉండాలి, చిన్న ఆఫీసర్లకు చెప్పాల్సినే చెప్పాలి, మళ్ళా రమ్మన్నాడు పోవాలి. యాస్ట్ అనుకోకుండా పోయి ఎమ్మట పడితేనే కదా మనకు కావాల్సిన పనులు చెప్పునయ్యేది. మనోళ్ళిద్దరు ముఖ్యమైన వాళ్ళు, వాళ్ళిద్దరు ముఖ్యమైన వాళ్ళు. మొదలు సెంటర్ మంత్రి అమిత్ షా సార్ ను కలిస్తే అటెన్క ప్రధానమంత్రి మోడీ సార్ తోటి మీటింగు. ఢిల్లీకి వెళ్ళి మనకు రావాల్సినవి కావాల్సినవి మళ్ళోపారు అడిగిర్రు అన్నట్టు. మొన్న సెంటర్ మంత్రులను కలిసిండ్రు కదా, ఇప్పుడు వీళ్ళను ప్రాజెక్టులు, పైసలు, పర్మిషన్లు ఇట్లా ఏమేం కావాలనో మొత్తం కాగితంలో రాసిచ్చిండ్రు సీఎం రేవంత్ రెడ్డి సారు, చిన్న సీఎం బట్టి సారు. గోదావరి వ్యాలీ పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి కోల్ బ్లాక్స్ అన్నింటినీ కూడా ఆక్షన్ లేకుండా సింగరేణి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కి కేటాయించవలసిందిగా వారిని ప్రత్యేకంగా కోరాం. ఐఎంఎం, ఐటీఐఆర్, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, 29 మంది ఐపీఎస్లు, పెండింగ్లు ఉన్న 1800 కోట్లు, 25 లక్షల ఇండ్లు, RRR పనుల రూవడి ఇట్లా ఎన్నో అడిగిండ్రు. అప్పట్లో ఆంధ్రాలో కలిపిన 5 ఊర్లను మళ్ళా మనకి ఇయ్యాలని కోరిండ్రు సెంటర్ వాళ్ళను. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి భద్రాచలం దగ్గర ఉన్నటువంటి 5 గ్రామాలని కూడా తప్పనిసరిగా తెలంగాణకు వచ్చేటట్టుగా. అట్లనే శనివారం జరిగే ఇద్దరు సీఎంల మీటింగ్ ముచ్చట సుత ఎల్లబెడితే మంచి పని చేస్తున్నారు, నిమ్మలగా మాట్లాడుకోరని సలహా ఇచ్చిండ్రట. ఇయాలనే మోడీ సార్ను, అమిత్ షా సార్ను ఆంధ్ర సీఎం చంద్రబాబు సార్ సుత కలిసి వాళ్ళకేం కావాలనో అడిగిండు. ఈ ముచ్చట ఇట్లుంటే కాంగ్రెస్ పార్టీలో షరీకైన కేకే సార్ రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా పెట్టిండు. పదవి కాలం ఇంకో 2 ఏళ్ళు ఉంది కానీ పార్టీ మారినందుకు ఆ పార్టీలో వచ్చిన పదవి సుత ఇడిచిపెట్టిండు అన్నట్టు.